కేలూరు కృపమణి కేసులో ప్రధాన నిందితుడు గూడాల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులు కృపమణి తల్లి లక్ష్మి, తండ్రి రామలింగేశ్వర్, ఆమె తమ్ముడు రాజ్ కుమార్ తో పాటు దాసరి మంగతాయర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ గూడాల సాయి శ్రీనివాస్ ను ఇవాళ అరెస్టు చేశారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కృపమణి కేసులో ప్రధాన నిందితుడు అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తణుకులో గత నెల 24వ తేదీన కృపమణి ఆత్మహత్య చేసుకునే ముందు తనని వ్యభిచారం చేయాలంటూ తల్లిదండ్రులు, తమ్ముడితో పాటు ఒక రౌడీ షీటర్ గూడాల సాయి శ్రీనివాస్ వేధించడం వల్ల తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒక సెల్ఫీ వీడియోలో చెప్పి తను ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కూడా పోలీసులకు ఈ కేసు పైన పూర్తి దృష్టి పెట్టారు. సాక్షాత్ డీఐజీతో పాటు ఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా ఈ రౌడీ షీటర్ ని అదుపులోకి తీసుకునేందుకు చాలా గాలింపు చర్యలు చేపట్టారు. 16 బృందాలుగా విడిపోయి అన్ని చోట్ల కూడా ఈ సాయి శ్రీనివాస్ ని పట్టుకునేందుకు చాలా ముమ్మరంగా గాలింపు చేస్తారు. అయితే నిన్న సాయంత్రం సమయంలో గూడాల సాయి శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ రోజు వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఇప్పుడు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. తనని వ్యభిచారం చేయాలని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కృపమణి వీడియోలో చెప్పడం వల్ల ఇతన్ని నిందితుడిని గూడాల సాయి శ్రీనివాస్ ని A1 ముద్దాయిగా పెట్టారు. అలాగే తన తల్లిని లక్ష్మి A2గా, అలాగే తండ్రి రామలింగేశ్వర్, రాజకుమార్ A3, A4 గా ఈ కేసులో పరిగణించడం జరిగింది. ఈ కేసుని ఏపీ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాక్షాత్ సీఎం చంద్రబాబు కూడా ఈ కేసును వెంటనే చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పోలీసు అధికారుల పైన చాలా ఒత్తిడి పెరిగింది. మరోపక్క గూడాల సాయి శ్రీనివాస్ తప్పించుకుంటూ తను బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేశాడు. వైజాగ్ తో పాటు పూణే, అలాగే కోల్కతా ప్రాంతాల్లో తిరుగుతూ తను ఇక్కడ లాయర్లతో మాట్లాడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరిగాడు. అతని పైన 344, 370 కేసులతో పాటు క్లాస్ 1, 2, 3, 4, 376 కేసులు కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో అతనికి ఏమాత్రం కూడా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేకపోవడంతో అతనే పోలీసుల ముందు వచ్చి లొంగిపోయినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. అయితే పోలీసులకు మాత్రం ఈ కేసు విషయంలో కొంత తలనొప్పులు తగ్గాయి. ఒక పక్క అధికారుల పైన ఒత్తిడి, మరోపక్క స్థానికంగా కూడా ఉండేటటువంటి జనం ఈ రౌడీ షీటర్ను పట్టుకోలేకపోవడంతో పోలీసుల పైన తీవ్రంగా విమర్శలు పెరిగాయి. అయితే నిన్న సాయంత్రం సాయి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే రౌడీ షీటర్ శ్రీనివాస్ మాత్రం తనకి హత్యతోటి ఏమాత్రం సంబంధం లేదు, తనకి ఆత్మహత్య చేసుకున్నటువంటి కృపమణికి తనకి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కృపమణి భర్త పైన కూడా పోలీసులకు కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే ఎవరైనా హత్య చేసి కాలంలో పడేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంబిక, మొత్తంగా చూస్తే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 4 అరెస్ట్ చేశారు. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారు అనేటటువంటి అనుమానాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? కృపమణి ఆత్మహత్య చేసుకునే ముందు వీడియోలో తను కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. రౌడీ షీటర్ సాయి శ్రీనివాస్ తో పాటు తన తల్లి, తండ్రి, తమ్ముడు వేధించడం వల్లే తన 7 లక్షల రూపాయలకి ఆ రౌడీ షీటర్ కి అమ్మేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియోలో చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ వీడియో తీసేటప్పుడు తన పక్కన ఎవరో ఉన్నట్టుగా కూడా ఈ ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియో తీసే సమయంలో పక్కన ఉన్నది ఎవరు అనే దానిపైన కోణంలో చర్యలు విచారణ అనేది కొనసాగుతోంది. అసలు ఈ కృపమణిని వ్యభిచార వృత్తిలోకి దింపేందుకు సహాయం చేసినటువంటి మంగతాయర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి మొత్తం 5గురిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో కనుక అసలు కృపమణి కనుక ఆత్మహత్య చేసుకుంటే ఈ 5గురికి శిక్షలు పడేటటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక కృపమణిది హత్య అని తేలితే మాత్రం మరిన్ని మలుపులు తిరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కృపమణితో చివరి వరకు ఉన్నది ఆమె భర్త మాత్రమే. ఆమె భర్త కనుక ఒకవేళ ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉంటే కనుక కేసు మరొక మలుపు తిరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్పీ స్థాయి ఉన్నత అధికారులు మొత్తం ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రస్తుతం ఈ కృపమణి కేసులో దొరికినటువంటి 5గురు ప్రధాన నిందితులతో పాటు ఈ భర్తను కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. విచారణలో మరిన్ని వాస్తవాలు కూడా వెలుగు చూసేటటువంటి అవకాశం ఉంది. మల్లికార్జున్, థాంక్యూ.
ఏలూరు కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గూడాల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులు కృపామణి తల్లి లక్ష్మి, తండ్రి రామలింగేశ్వర్, ఆమె తమ్ముడు రాజ్ కుమార్తో పాటు దాసరి మంగతాయర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ గూడాల సాయి శ్రీనివాస్ను ఇవాళ అరెస్టు చేశారు పోలీసులు. మార్నింగ్ టు ఈవినింగ్ ఆమె చనిపోయింది. అదో నా జడ్జిమెంట్. నేను ఇంట్రెస్ట్ కేసులు బయటకు వచ్చాను. ఆ రోజు ఆమె చనిపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ నేను కోర్టులోనే ఉన్నాను సార్. అంతకుముందు 16వ తారీఖు ఏమో నేను హీరింగ్లో ఉన్నాను. మొత్తం 1 వీక్ అంటే కోర్టులోనే ఉన్నాను. 10 నెలల కమ్యూనికేషన్ లేదు. నేను కోర్టులో ప్రిన్సెస్లోనే ఉన్నాను. నేను దానికి కోర్టే సాక్ష్యం. ఏం లేవు సార్. నేను కోర్టులో ఉన్నాను సార్. మార్నింగ్ టు ఈవినింగ్ ఆమె చనిపోయింది. అదో నా జడ్జిమెంట్. నేను ఇంట్రెస్ట్ కేసులు బయటకు వచ్చాను. ఆ రోజు ఆమె చనిపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ నేను కోర్టులోనే ఉన్నాను సార్. అంతకుముందు 16వ తారీఖు ఏమో నేను హీరింగ్లో ఉన్నాను. మొత్తం 1 వీక్ అంటే కోర్టులోనే ఉన్నాను. 10 నెలల కమ్యూనికేషన్ లేదు. నేను కోర్టులో ప్రిన్సెస్లోనే ఉన్నాను. నేను దానికి కోర్టే సాక్ష్యం. ఏం లేవు సార్. నేను కోర్టులో ఉన్నాను సార్. మార్నింగ్ టు ఈవినింగ్ ఆమె చనిపోయింది. అదో నా జడ్జిమెంట్. నేను ఇంట్రెస్ట్ కేసులు బయటకు వచ్చాను. ఆ రోజు ఆమె చనిపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ నేను కోర్టులోనే ఉన్నాను సార్. అంతకుముందు 16వ తారీఖు ఏమో నేను హీరింగ్లో ఉన్నాను. మొత్తం 1 వీక్ అంటే కోర్టులోనే ఉన్నాను. 10 నెలల కమ్యూనికేషన్ లేదు. నేను కోర్టులో ప్రిన్సెస్లోనే ఉన్నాను. నేను దానికి కోర్టే సాక్ష్యం. ఏం లేవు సార్. నేను కోర్టులో ఉన్నాను సార్. మార్నింగ్ టు ఈవినింగ్. ఏలూరు కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గూడాల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులు కృపామణి తల్లి లక్ష్మి, తండ్రి రామలింగేశ్వర్, ఆమె తమ్ముడు రాజ్ కుమార్తో పాటు దాసరి మంగతాయర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ గూడాల సాయి శ్రీనివాస్ను ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు.